హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మీకోసం ఒక న్యూ స్టోరీ. ఈ స్టోరీని నేను ఎపిసోడ్ టైప్స్ చెప్పాలనుకుంటున్నాను. అలాగే మీకు ఒక ట్విస్ట్. నేను ఎక్కడైతే ఎండ్ చేస్తానో దాని తర్వాత స్టార్టింగ్ ఏంటో మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేసి చెప్పండి. ఇక ఓపెన్ చేస్తే, నా పేరు స్వామి, మా ఊరు శివపురం. మాదొక చిన్న ఫ్యామిలీ. అమ్మ, నాన్న, చెల్లె, నేను మాత్రమే. మాకు ఎవరు లేరు. ఎందుకంటే 28th సెంచరీలో అమ్మ నాన్న లవ్ మ్యారేజ్ చేసుకొని ఊరు వదిలి వచ్చారంట. ఆ ఊరేంటో ఇప్పటికీ తెలియదు. మాకు బంధువులు ఉన్నారో కూడా ఇప్పటికీ తెలియదు. కానీ ఏ లోటు లేకుండా నన్ను, చెల్లెను బాగా చూసుకున్నారు అమ్మ నాన్న. నాన్న ఓ కంపెనీలో టైపిస్ట్గా, అమ్మ బట్టల షాప్లో వర్కర్గా వర్క్ చేసేది. ఇలా రోజు అందరం ముందుగానే లేచి గబగబా రెడీ అయ్యి, నాన్న ఏమో మమ్మల్ని స్కూల్ కాడ దింపేవాడు, అమ్మనేమో ఆటోలో షాప్కి వెళ్ళిపోయేది. సండే వస్తే చాలు, చెల్లె నేను ఇంట్లో, అమ్మ నాన్న మాత్రం డ్యూటీలోకి వెళ్ళేవాళ్ళు. ఇక సండే అంతా నాకు డబల్ డ్యూటీ పడేది. ఇటు చదువుకునేది, అటు చెల్లెని చూసుకునేది. ఈవినింగ్ అమ్మ వచ్చేసరికి ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేది చెల్లె నేను కలిసి. నెలలో కనీసం ఒక సండే అయినా మమ్మల్ని బయటికి తీసుకుని వెళ్ళేవాళ్ళు అమ్మ నాన్న. అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం. బట్టలకు, తిండికి, చదువుకు మాకు ఎలాంటి లోటు కలగకుండా చూసుకునేది అమ్మ నాన్న. ఏ లోటు లేకుండా సరదాగా గడిచిపోయింది చిన్న వయసంతా. ఇక నేను 10th క్లాస్కి వచ్చాను. అన్ని సబ్జెక్టుల వైజ్గా నేను యావరేజ్గానే ఉండేది. యాన్యువల్లో 8.8 రిజల్ట్ వచ్చింది. నేను ఇక కాలేజీలోకి అడుగుపెట్టాను. ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నాను. సెకండ్ ఇయర్ అయిపోయేసరికి కాలేజ్ టాపర్ 10లో నేను ఒక్కనిగా ఉన్నాను. అలాగే ఎంసెట్ రాస్తే మంచి ర్యాంక్ వచ్చి మంచి కాలేజీలో సీటు వచ్చింది. ఇన్ని రోజులు కుటుంబంతో కలిసి ఉండి చదువుకున్నాను. ఇక ఒంటరిగా చదువుకోవాలి అని నన్ను నాన్నగారు హైదరాబాద్లో ఉన్న హాస్టల్లో జాయిన్ చేద్దామని తీసుకువెళ్ళాడు. అందరినీ వదిలి వెళ్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అలాగే భయంగా, ఒంటరిగా అనిపించింది. ఆ రోజు ఇప్పటికీ గుర్తే. అది మా కాలేజీలో మొదటి రోజు, జాయినింగ్ డే. ఆ రోజు నన్ను జాయిన్ చేసి అమ్మ నాన్న అదే కార్లో రిటర్న్ వచ్చారు. కానీ ఆ రోజు రాత్రి హాస్టల్లో ఏం జరిగిందంటే అది నేను ఇప్పటికీ మర్చిపోలేను. దాన్ని నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. చేతిలో ఫోను, ఖాతాలో డబ్బులు ఉంటే చాలు, వితిన్ సెకండ్లలో ఎవరికి డబ్బులు పంపాలో వారి ఖాతాలకు నేరుగా డబ్బులు చేరుతాయి. ఫోన్ రీఛార్జ్లు కానీ, కరెంటు బిల్లులు కానీ, క్రెడిట్ కార్డు బిల్లులు కానీ, పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్స్, మ్యూచువల్ ఫండ్స్, అలాగే ఇన్సూరెన్స్, కార్, బైక్, హెల్త్, లైఫ్, వెల్త్. అలాగే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ముందుగానే ట్రావెల్ కోసం టికెట్ బుకింగ్స్, బస్, ట్రైన్, ఫ్లైట్, హోటల్, ఎక్సెట్రా. ఎక్కడికి వెళ్లకుండానే ఇంట్లోనే ఉండి క్షణాలలో క్యాష్లెస్ రూపాన్ని పంపిస్తున్నాం. అలాగే ఖాతాలోని క్యాష్ సేఫ్ కోసం సెక్యూర్ యూపీఐ పేమెంట్ యాప్ నుండి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీ ఖాతాలోని మనీ సేఫ్గా ఉంచుకోండి. సెక్యూర్ పేమెంట్ యాప్ చాలా సురక్షితమైనది. ప్లేస్టోర్ నుంచి దీనిని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు, తెలుసా? 1 ప్రమోషన్. అక్క, ఏం చేస్తున్నావు? ఏముంది చెల్లె, ఇగో ఇక్కడ చూడు, ఇంట్లో అందరు ఇప్పిన బట్టలు ఎలా మురిగ్గా ఉన్నాయో. ఇవి పిండాలంటే ఎన్ని సబ్బులు పెట్టాలో ఏమో, నా చేతులు ఎంత పాడైపోతాయో ఏంటో. అవునే చెల్లె, మా పిల్లల కన్నా మీ పిల్లలే మురికి బాగా చేసుకుంటారు కదా, అప్పుడే పిండావానే? ఏది ఇటు సైడ్ చూంచి, నీ చేతులు ఇంత మృదువుగా ఉన్నాయే, ఏంటి సీక్రెట్? ఓ అదే అక్క, 10 రూపాయల సర్ఫ్ ఎక్సెల్ సబ్బు మా బట్టలన్నీ తలతల మెరిసేటట్టు చేస్తున్నాయి. పైగా సర్ఫ్ ఎక్సెల్ సబ్బు వాడిన కానుండి నా చేతులు సాఫ్ట్గా ఉన్నాయక్క. అవునానే? ఈ విషయం తెలియక ఎన్ని రోజులు కష్టపడ్డానో ఏమో. అవును చెల్లె, ఇక్కడ దొరుకుతాయే ఏంటి? ఓ అక్క, హైరాణ పడకే, పెద్ద షాపులలోనే కాదే, మన గలీలో ఉన్న దుకాణంలో కూడా దొరుకుతాయి, తెచ్చుకోపో. ఫ్రెండ్స్, ఒక రివ్యూ. స్టాక్ మార్కెట్ అంటే తెలుసా? ప్రపంచ దేశాలు స్టాక్ మార్కెట్ హవాలో పోటీ పడుతున్నాయి. మన దేశంలో కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెటింగ్. అయితే
ఇంకా రాబోయే 10 సంవత్సరాలలో ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్కు బాగా డిమాండ్ ఉండబోతుంది. స్టాక్ మార్కెట్లో సంపాదించాలనుకుంటే ముందుగా దానికోసం ఒక డిమాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ని అయితే పెట్టాను, ఓపెన్ చేసి చూడండి. ఫ్రీగా ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరైతే ముందుగా ₹1 కూడా పెట్టనవసరం లేదు. జస్ట్ మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చాలు, ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇన్వెస్ట్ చేయాలి, ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అన్నింటినీ పూర్తిగా చదువుకొని చేయండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇన్వెస్ట్ చేసిన, ట్రేడింగ్ చేసిన మీ సంపాదనలో నుంచి కొంచెంతోటే స్టార్ట్ చేయండి. సేఫ్ జోన్లోనే ఉండండి. వన్ ప్రమోషన్. మనం ఎన్నో కథలు చదువుతూ ఉంటాం, కానీ చదవడం కన్నా ఆ కథలను వింటుంటే మనకు చాలా బాగా అర్థమవుతాయి, అందులో లీనమైపోతాం. దీనికోసం ఇండియాలోనే నెంబర్ 1 యాప్ కుక్కు ఎఫ్ఎం. ఇందులో కొన్ని వందల స్టోరీస్ ఆడియోలో అండ్ బుక్ రూపంలో దొరుకుతున్నాయి. కాబట్టి మీకు కథలు వినాలనుకునేవారు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మరోసారి చెప్తున్నా, కుక్కు ఎఫ్ఎం. వన్ రివ్యూ. సహజంగా ప్రకృతి నుండి మన కోసం దొరికే ముఖ్యమైన వాటిలో పండ్లు ఒకటి. ఆ పండ్లల్లో రారాజు మామిడి పండు. మామిడి పండు ఇష్టపడిన వాళ్ళు ఆల్మోస్ట్ ఎవరు ఉండరు. ఇది వేసవి కాలంలో మాత్రమే లభిస్తుంది. ఈ మామిడి పండు కోసం సంవత్సరం అంతా ఎదురు చూడాలి. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఆల్ టైమ్ అవైలబుల్గా దొరికే మామిడి పండే మాజా. ఇది అందరి ఇళ్లలో అల్పాహార విందుగా మారిపోయింది మాజా. వన్ రివ్యూ. బంధాల మధ్య అనుబంధాలు పెంపొందేందుకు కాస్త సమయాన్ని కేటాయించాలి. ఆ సమయం సద్వినియోగం చేయడానికి, ఆత్మీయతను పెంపొందించడానికి చక్కనైన నెస్కేఫీ సన్ రైజ్ కాఫీ. ఈ కాఫీతోనే మనసులో పులకరింతలు మొదలై పలకరింపులు ఎక్కువవుతాయి. థ్యాంక్ యూ నెస్కేఫీ సన్ రైజ్ కాఫీ. హాయ్ గైస్, వన్ రివ్యూ. పసుపు చందనం కలయికతో తయారైన సబ్బు చర్మాన్ని సౌందర్యవంతంగాను, నిగారింపుగాను, రోజంతా ఫ్రెష్ ఫీల్ను అందిస్తుంది. అదే సంతూర్ సబ్బు. సంతూర్లోని ఇంగ్రీడియంట్స్ స్కిన్ని మాయిశ్చరైజింగ్గా చేస్తుంది. సో సంతూర్ సబ్బు సామాన్యులకు అవైలబుల్గాను, సరసమైన ధరల్లో అందుబాటులో ఉంది. సో దిస్ వన్ బెస్ట్ సోప్ సంతూర్. మరొక సీక్రెట్, శారీల మీద లేదంటే షర్ట్స్ మీద ఆయిల్ మరకలు పడినప్పుడు ఈ సంతూర్ సబ్బును అక్కడ అప్లై చేసి పిండేయండి. ఆయిల్ మరకలు త్వరగా పోతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ చిట్కాను ఉపయోగించుకోగలరని కోరుతున్నాను. రివ్యూ. చేతిలో ఫోను, ఖాతాలో డబ్బులు ఉంటే చాలు, వితిన్ సెకండ్లలో ఎవరికి డబ్బులు పంపాలో వారి ఖాతాలకు నేరుగా డబ్బులు చేరుతాయి. ఫోన్ రీఛార్జ్లు కానీ, కరెంటు బిల్లులు కానీ, క్రెడిట్ కార్డు బిల్లులు కానీ, పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్స్, మ్యూచువల్ ఫండ్స్, అలాగే ఇన్సూరెన్స్, కార్, బైక్, హెల్త్, లైఫ్, వెల్త్. అలాగే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ముందుగానే ట్రావెల్ కోసం టికెట్ బుకింగ్స్, బస్, ట్రైన్, ఫ్లైట్, హోటల్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లోనే ఉండి క్షణాలలో క్యాష్లెస్ రూపాన్ని పంపిస్తున్నాం. అలాగే ఖాతాలోని క్యాష్ సేఫ్ కోసం సెక్యూర్ యూపీఐ పేమెంట్ యాప్ నుండి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీ ఖాతాలోని మనీ సేఫ్గా ఉంచుకోండి. సెక్యూర్ పేమెంట్ యాప్ చాలా చాలా సురక్షితమైనది. ప్లేస్టోర్ నుంచి దీనిని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు, తెలుసా? ప్రమోషన్. పల్లె నుండి పట్నం దాకా, నిద్ర లేచిన కానుండి పడుకునేదాకా పాలను, పాల ఉత్పత్తులను వాడుతూనే ఉన్నాం, పాల ప్యాకెట్ల రూపంలో. ఆ పాలలో ప్యూరిటీ ఉందో లేదో కూడా తెలియదు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కూడా వాడుతూనే ఉన్నాం. అయితే మా పాలలో ప్యూరిటీ ఉందో లేదో మీరే స్వయంగా టెస్ట్ చేసుకోండి అంటూ పాల ప్యాకెట్తో పాటు టెస్టింగ్ కిట్ను కూడా పంపిస్తూ సవాల్ చేస్తున్నారు ఓ మిల్క్ ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు. అదేదో కాదు, కంట్రీ డిలైట్ మిల్క్ కంపెనీ. నిజంగానే స్వచ్ఛతకు స్వచ్ఛత, నాణ్యతకు నాణ్యత, ఆరోగ్యానికి ఆరోగ్యం. కమ్మనైన కంట్రీ డిలైట్ పాలు, ఈ స్వచ్ఛమైన గేదె పాలు. ఈ పాలు అక్కడ ఇక్కడ లభించవు. ఇవి కేవలం కంట్రీ డిలైట్ యాప్ నుండి ఆర్డర్ చేసుకోవాలి. సాయంత్రం ఆర్డర్ చేస్తే ఉదయం కళ్ళ ముందు ఉంటాయి. కంట్రీ డిలైట్ మిల్క్. మీకు ఆరోగ్యం కావాలంటే యాప్ను డౌన్లోడ్ చేసి ఆర్డర్ చేసుకోండి. వన్ రివ్యూ.
ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కానీ పొయ్యి లేని కుటుంబం ఉండదు. కుటుంబం అంతా తినడానికి రోజు వంటకాలు చేస్తూనే ఉండాలి. మంచిగా తినాలి, మంచిగా ఉండాలి అంటే వంటలకు వాడే నూనె ది బెస్ట్గా ఉండాలి. ఇండియాస్ బెస్ట్ నెంబర్ 1 ఆయిల్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ ఆయిల్లో ADE పోషక విలువలు ఉండడంతో చేసే వంటకాలు రుచికి రుచిగాను, ఆరోగ్యానికి ఆరోగ్యంగాను ఉంటాయి. తక్కువ నూనెతో ఎక్కువ వంటకాలు చేసుకోవచ్చు. ఇది పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలోనే కాదు, చిన్న చిన్న కిరాణా దుకాణాలలో కూడా అవైలబుల్గా దొరుకుతాయి. హాఫ్ కేజీ, కేజీ ప్యాకెట్లు 2, 3, 5 లీటర్లు బాటిల్గాను మరియు 10 లీటర్లు జారుగాను దొరుకుతాయి. 10 లీటర్ల జారును మాత్రం తిరిగి ఉపయోగించుకోవచ్చు తెలుసా. ఫ్రీడమ్లో నువ్వుల నూనెతో పాటు పల్లె నూనె కూడా అవైలబుల్గా దొరుకుతుంది. హాయ్ పప్పా. హాయ్ చిన్ని. ఇప్పుడేనే రావడం ఊళ్ళో నుంచి? అందరూ బాగున్నారా? పప్పా. కొచ్చలతోటి విసికించకు పప్పా, కొంచెం జర్నీ చేసి వచ్చానుగా, ఒళ్ళంతా బగబగా అంటుంది. అవునారా? ఇక్కడికి రా, ఈ రూమ్లో కూర్చో. ఏంటి పాపా, కొత్త ఏసీయా? ఇంత కూల్గా ఉంది. సరే కానీ పప్ప, కొన్ని వాటర్ తీసుకురావా? అరే, కొత్త బాటిల్లా పప్ప? ఫ్రిడ్జ్ కూడానా? ఏంది ఇది? కిచెన్ కూడా కొత్త వస్తువులతో మెరుస్తుంది. ఏంటి సంగతి? పిన్ని వాళ్ళ ఇంటికాంచి తెచ్చారా? కాదురా, ఫ్లిప్కార్ట్ నుంచి బుక్ చేసాం, నేను పిన్ని కలిసి. ఆన్లైన్లో బుక్ చేస్తే వస్తువులు నాణ్యంగా ఉంటాయా? వారంటీ ఉంటుందా పాప? తల్లి, ఫ్లిప్కార్ట్లోని వస్తువులు నాణ్యంగానే ఉంటాయి. ఫ్లిప్కార్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆన్లైన్ షాపింగ్ ఇన్ ఇండియా. పిన్ని గ్యాస్ లైటర్ కానుంచి మొదలు పెడితే ఇంట్లోని ప్రతి వస్తువు ఈ ఫ్లిప్కార్ట్లోనే బుక్ చేసింది. అంతేకాదమ్మా, బిగ్గెస్ట్ ఆఫర్లు ఏమైనా వస్తే ముందే తెలుసుకోవడానికి ఫ్లిప్కార్ట్ ప్రైమ్ను తీసుకుంది. అది ఒక రోజు ముందే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మనకి ఇష్టమైన వస్తువులను బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ క్యాష్ అయితే క్యాష్ బ్యాక్, అలాగే కాయిన్స్ సంపాదించుకోవచ్చు. కాయిన్స్ అయితే రీఛార్జ్ చేసుకున్నప్పుడు కానీ, ఏదైనా వస్తువులు తీసుకున్నప్పుడు కానీ ఉపయోగించుకోవచ్చు. డిస్కౌంట్ పొందవచ్చు. ఇలా చాలా ఆఫర్లు ఫ్లిప్కార్ట్లో మాత్రమే. అయితే నాన్నగారి కోసం ఫోన్ బుక్ చేద్దామా? తల్లి, నీ ఫోన్లో ఫ్లిప్కార్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకో. నీకేం కావాలో ఆర్డర్ పెట్టేసుకో. అంతే, ఖచ్చితమైన టైంకు మన ఇంటి ముందుకే వచ్చేస్తుంది. నీకు నచ్చకపోతే రిటర్న్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. మీకు విషయం తెలుసా పప్ప, నేను ఇప్పుడు ఫోన్ కొనడానికే వచ్చాను. కానీ నా ఫోన్లోనే ఫ్లిప్కార్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని నాన్నగారి కోసం ఫోన్ బుక్ చేసి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ పప్పా.